ఆ కూలర్లో నీళ్ళు ఉన్నాయా లేవా అని చూస్తాం, కానీ కూలర్ మాత్రం పక్క పడేసి ఉంచుతాం. కానీ ఆ కూలర్లో అడుగులతో నీళ్ళు ఉంటాయి, గడ్డి ఉంటుంది, కానీ దోమ అక్కడే గుడ్డలు పెట్టి అక్కడే అంటే గుడ్డతో మళ్ళీ దోమలు మొత్తం వ్యాప్తి చెందుతాయి. ఇలాంటి చిన్న మనం అప్పుడేమో అవసరానికి కూలర్ అవసరం అని వాడతాం, కానీ ఇప్పుడు అవసరం లేదు కదా అని మూల పడేస్తాం. కానీ ఆ మూల పడేసి దాంతో మనకు అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. ఆ రోగాలు కూడా డెంగ్యూ, మలేరియా అంటే ఇలాంటివి వస్తాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వార్డులకు వెళ్ళినప్పుడు ఆర్పీలందరికీ కూడా డోర్ టు డోర్ తిరుగుతూ చెప్పాలి. అదేవిధంగా కూడా కొబ్బరి బండలు వేసవికాలం కాబట్టి కొబ్బరి బండాలు ఆడతాం, ఆ కొబ్బరి బండలను కూడా అక్కడే పడేస్తాం. అక్కడ పడేసినప్పుడు ఆ కొబ్బరి బండాలలో కూడా నీళ్లు ఉంటాయి, నీళ్ళలో కూడా దోమ ఫామ్ అయ్యి ఎక్స్పెక్ట్ ఈరోజు అంటే ఇలాంటి వ్యాధులు రాకుండా నివారించడానికి ఇలాంటి చిన్న అంశాలను మర్చిపోతే మనం ఆ చిన్న అంశాలే పెద్ద అంశాలుగా అయ్యి మనము మలేరియా, డెంగ్యూ ఇలాంటివన్నీ మనకు వస్తుంటాయి. దానికి మనం హాస్పిటల్లోకి పోయి నానా రకంగా డబ్బు కూడా వృధా అవుతుంటుంది. అంటే చిన్నవి పాటించినప్పుడు మనం చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పెద్దగా ఏది కూడా మన దగ్గర కాకుండా ఉంటుంది. కాబట్టి ఆపిలకు నేను ముఖ్యంగా తెలియజేసేది, ఎందుకంటే చాలా రోజులైంది మీ అందరినీ కూడా కలవక, నాకు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే మళ్ళీ మీ అందరినీ నేను కలుస్తాను, కలవనా అని ఒక సందిగ్ధంలో ఉన్నా, కానీ మళ్ళీ మీ బ్లెస్సింగ్, మీ ఆశీస్సులు, మీ ఆదరణ ఎప్పుడు నాకు ఉంది. కాబట్టి మళ్ళీ ఆ భగవంతుడు ఈ సీట్లో కూర్చోబెట్టుకుంటూ మళ్ళీ జగదీశ్వర రూపాన కావున మరొకసారి మీ అందరికీ కూడా ఎప్పుడు నేను ఏ పని ఇచ్చినా నిబద్ధతో, కమిషనర్ గారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, ఏ పని ఇచ్చినా నిబద్ధతో పనిచేసారు. కావున ఈ సీజన్ వ్యాధులు నివారించడానికి మనము తగిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కడన్నా మురికి నీళ్ళు నిల్వ ఉన్నా కూడా అక్కడ కూడా ఆయిల్ బాల్స్ కూడా గతంలో మనందరం వేస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక్కటే చెప్పాలి, వర్షాకాలం వస్తుంది కాబట్టి వేడి అన్నం వండుకొని తినండి, గోరువెచ్చని తాగండి, ఇలాంటివన్నీ పాటించండి. అంటే ఇంట్లో తడి చెత్త కూడా ఉంచుకోవద్దు. మెయిన్ తడి చెత్తలో కూడా దోమ ఫామ్ అవుతుంటుంది కాబట్టి తడి చెత్త కూడా ఉంచుకోవద్దు. తడి చెత్త ఎమ్మటే వంట రూమ్లో తడి చెత్త ఉంటుంది కాబట్టి ఆ డబ్బాని ఎమ్మటే బయట పెట్టాలి అని మున్సిపాలిటీ వాహనాలు వస్తుంటే వాటికి బయట పెట్టి రోజు చెత్త బయటికి ఇవ్వండి అని కూడా తెలియజేయాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తెలియజేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా